ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. వచ్చేసాము ఎగ్జిబిషన్ కి. నుమాయిష్ ఎగ్జిబిషన్ అతి పెద్ద ఎగ్జిబిషన్ ఏది అంటే మన హైదరాబాద్ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ ని 46 days కండక్ట్ చేస్తారండి. 26 acres లో సేమ్ ప్లేస్ లో 85 years నుంచి కండక్ట్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ 85th ఎగ్జిబిషన్, నుమాయిష్ ఎగ్జిబిషన్. మరి ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ అసలు ఎగ్జిబిషన్ అనగానే ఏముంటుంది ఏంటి అనేసి అనుకుంటాం కదా. చేనేత వస్త్రాలకి ఇక్కడ పెద్దపీఠం వేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి స్టేట్స్, కంప్లీట్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క ఎగ్జిబిషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. వాళ్ళ స్టేట్స్ లో దొరికేటువంటి ప్రొడక్ట్స్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. ప్రజలు కూడా చాలా ఇష్టంగా కొనుక్కుంటూ ఉంటారు. అండ్ అవే కాకుండా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా మంచి మంచి కంపెనీస్ కూడా ఇక్కడ ఉంటాయి. సో లోపలికి వెళ్ళి చూద్దాము. అసలు ఈసారి మరి 85 years నుంచి ఇక్కడ స్పెషల్ ఫుడీస్ కూడా ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కూడా మనకి అవైలబుల్ లో ఉంటాయి ఇక్కడ. సో అసలు ఒకసారి వెళ్ళేసి ఒక కన్ను అయితే వేసేద్దాము. లెట్స్ గో అండ్ వాచ్ ఐడిటీవీ. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఇది ఎగ్జిబిషన్ మొత్తం కూడా చుట్టేస్తుంది ఈ ట్రైన్ ఎక్కామంటే అసలు ఎగ్జిబిషన్ లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చూడొచ్చు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అన్ని స్టేట్స్ నుంచి వారి యొక్క స్పెషల్స్ వస్తాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళ యొక్క ఫుడ్ స్పెషల్ వచ్చింది. సిమ్లా క్యాప్సికమ్ మిర్చి బజ్జీ అట. మరి ఎలా ఉందో ఏంటి ఇక్కడ తిన్న వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాము. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు మీరు ఇక్కడ ఎగ్జిబిషన్? 2 years నుంచి పెడుతున్నాం మేడం. ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఐటమ్ ఇది. పాపడింకాయ మిర్చి ఎక్కడ దొరకదు త్రూ అవుట్ హైదరాబాద్ లో. ఓన్లీ ఎగ్జిబిషన్ లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఎవరు తినాలన్నా నుమాయిష్కి రావాల్సిందే. సో ఎలా ఫీల్ అవుతున్నారు అంటే సిమ్లా ఒక మిర్చి అనేసి అంటున్నారు కదా, మరి సిమ్లా మిర్చి అనేది ఎక్కడ దొరకదు. ఓన్లీ ఇన్ ఎగ్జిబిషన్, దట్ టు ఇన్ నుమాయిష్ హైదరాబాద్. ఇయర్లీ వన్స్ ఎవరు రావాలన్నా తినాలి, ఎంజాయ్ చేసి వెళ్ళాలి. ఈ పాపడ్ కూడా మీకు ఇక్కడే తప్ప ఇంకెక్కడ దొరకదు. సో దిస్ ఇస్ అ స్పెషల్ ఐటమ్ ఆఫ్ సిమ్లా. మరి ఇక్కడ టేస్ట్ చేసిన వాళ్ళని అడిగి తెలుసుకుందాము అసలు ఇది ఎలా ఉంది ఏంటి అనేది. తింటున్నారు, టేస్ట్ చేస్తున్నారు, వీళ్ళని అడుగుదాం ఎలా ఉంది. బాగుంది టేస్ట్. మన హైదరాబాద్ లో దొరకదు కదా, మరి దీని స్పెషల్ ఏంటి? సైజ్ కూడా పెద్దగా ఉంది, టేస్ట్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఫస్ట్ టైం చూస్తుండే నేను కూడా. ఎగ్జిబిషన్ కి ఎన్నిసార్లు వచ్చారు? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైం. మీరు ఎప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైం. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇదే స్టార్టింగ్ పాయింట్ అనేది. ఇప్పుడే వచ్చాము. కొత్త ఫుడ్స్ అన్ని టేస్ట్ చేసి ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేయాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ పేరు చెప్పలేదు. శ్రవంతి. సిమ్లా మిర్చి టేస్ట్ చేస్తున్నాయి, ఎలా ఉందో ఒక్కసారి చెప్తాను. రియల్లీ ఆసమ్ అండి. వారు చెప్పినట్టుగానే మన హైదరాబాద్ లో దొరికే టేస్ట్ వేరు, ఈ మిర్చి టేస్ట్ వేరు. సో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేయాల్సిందే ఈ సిమ్లా మిర్చి. హాయ్, మీ పేరు? నా పేరు శ్రావణి అండి. శ్రావణి, ఎలా ఫీల్ అవుతున్నావు ఎగ్జిబిషన్? చాలా బాగుంది. మా కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే చాలా బెస్ట్ ఈ టైంలో రావడము. ఎందుకంటే మేము డైలీ వేసుకునే క్యాజువల్స్ అన్ని ఇక్కడనే ఉంటాయి. ఇట్స్ వెరీ గుడ్ టైం ఫర్ ఆల్ స్టూడెంట్స్. అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అన్ని ఫుడ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, వేరే స్టేట్స్ నుంచి వచ్చి బాగా టేస్టీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ కొన్ని అన్నిటి. ఫ్రెండ్స్, షీఈ్ మై కాలేజ్ మేట్. Thank you, ma'am. Please like, share and subscribe our channel also. Sure, ma'am. I will. Thank you. ఎలా ఉంది ఎగ్జిబిషన్? అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? Yeah, this is third time. నేను ఫస్ట్ టైం చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మా ఫ్రెండ్ తో రావడానికి నేను ఇక్కడ రావడానికి ఫస్ట్ నేను వేరే ప్లేస్ ఉంటే తను రమ్మంటే చూద్దామని ఎక్కడి నుంచి వచ్చా. నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను మ్యామ్ ఈ ప్లేస్ కి వచ్చి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐడిటీవీ. నేమ్ ఇస్ సిమ్రా ఖాన్. Are you comfortable in Telugu or English? Okay, fine. How did you feel this exhibition? How are you feeling? It's very exciting, you know. Okay. And the stuff here is so good. I like to buy it. Okay. How did you feel? Shopping or food or what did you enjoy in this? I enjoy shopping in food mostly. Yeah. So what did you buy here? I buy some 2 things from now only: bathrobe and shrugs. What's the special you find here? General exhibition means always we'll see dresses, earrings, so and so. So what's the special in this Numaish exhibition? Food and jewelry for the best. Okay. Different states they are providing food and dresses and jewelry also available. So did you see that everything? Yeah. I came here for the past 2 years. Past 2 years? Yeah. So this is your third time? Yes, you can say that. Oh, that's good. Yeah. So how is it feel? It feels very nice. Actually, last year also you came. Previous year also you came. Yeah. Then this year, same exhibition or is there any difference here? Maybe a little bit different, but I can't tell that much difference.
everything is fine. You Yeah. enjoyed it. Yes, it's very cheerful. Only kids can enjoy this festival, or everyone? Everyone can. Okay, did you taste the Simla capsicum? Maybe, I don't know. Okay, thank you so much. You just taste it, it's very nice. Sir? Hi. Sir, how did you feel about this exhibition? Yeah, I came from Dubai for this one. Yeah, exactly. Yeah, for this one only. Okay. This is actually industrial biggest exhibition. Exactly. It is one good experience for the industry and for the business and everything. So what did you feel special here, sir? Here, first of all, I like biryani here. First of all, Hyderabadi biryani, and rest of things, new items from the. Actually, for Kashmiris, I like the Kashmiri some stalls, everything. Thank you so much. హాయ్ అండి మీ పేరు? అచ్యుత్ మీరు ఎప్పుడైనా వచ్చారా ఎగ్జిబిషన్ కి? ఒకసారి వన్ టైం వచ్చిన లాస్ట్ ఇయర్. అంత ముందు 2 years మరి అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? పబ్లిక్ బాగున్నది పబ్లిక్ బాగున్నట్టు అప్పుడు నేను వచ్చినప్పుడు కొంచెం తక్కువ ఏమైనా ఉంది. స్టాల్స్ వల్ల ఏమైనా డిఫరెన్సెస్? నేను ఇప్పుడే ఎంటర్ అవుతున్నాను ఇంకేం తిరగలేదు అసలు ఎగ్జిబిషన్ మీరు అంటే ఎందుకు వచ్చారు? అంటే జస్ట్ ఫర్ టైం పాసా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొత్త వస్తువులు ఏమైనా చూద్దాం అనేసి? ఏమన్నా న్యూ స్టాక్ ఏమన్నా కొత్త ఏమన్నా వచ్చినాయేమని చెప్పేసి చూడడానికి ఏమన్నా షాపింగ్ చేస్తాం ఏమన్నా వస్తే తీసుకుంటాం. ఎటువంటి షాపింగ్ చేస్తారు ఇక్కడ? అంటే జెంట్స్ కి సంబంధించి అన్ని లేడీస్ మా మదర్కి తీసుకుంటాం. సారీస్ ఏమన్నా ఉంటాయి మా మదర్కి కానీ మా సిస్టర్స్ మా వైఫ్కు. ఐఎమ్ మ్యారీడ్, మా బాబు. హ్యావ్ ఎ నైస్ డే సార్. ఇక్కడ ఎస్పెషల్ గా ఎగ్జిబిషన్ లో దొరికేది మనకి వుడెన్ వి బాగా దొరుకుతాయి అన్నమాట. చాలా మంది ఇష్టంతో ఇవన్నీ తీసుకొని వెళ్తూ ఉంటారు కూడా. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి దీనికి సంబంధించి. ఒకసారి అవేంటో ఒకసారి లుక్ చేద్దామా? చూడండి, చిన్న చిన్న ఉయ్యాలలు, సైకిల్స్, ఎవ్రీథింగ్ వుడెన్ తో. మంచి చైర్స్, టాయ్స్, వుడెన్ టాయ్స్, ఎవ్రీథింగ్ అండి వుడ్ తో ఉంటాయి. సో చాలా మంది కూడా ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి అని అంటారు కదా. ఆబ్వియస్లీ వుడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ ని తీసుకుంటూ ఉంటారు. మీ పేరు? దుర్గా. దుర్గా గారు, మీరు ఎగ్జిబిషన్ కింద ముందు ఎప్పుడన్నా వచ్చారా? వస్తూనే ఉంటాం, ప్రతి సంవత్సరం వస్తాం కదా. అవునా? ఈ ఇయర్ ఎన్నిసార్లు వచ్చారు? ఇప్పుడు సెకండ్ టైం రావటం. పెట్టిన జాన్ 3rd నుంచి ఈ లోపే సెకండ్ టైం వచ్చేసారు. సో ఎలా అనిపించింది మీకు ఎగ్జిబిషన్? బాగుందండి. షాపింగ్ చేస్తారా? చేస్తాం. అంటే ఇక్కడ స్పెషల్ ఏమనిపిస్తుంది మీకు? అన్ని అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే కొత్తగా సుజాత ఏంటి స్టవ్లు ఇవి అమ్ముతున్నారు అనమాట, గ్యాస్ స్టవ్లు. బాగుంది. అన్ని స్టాల్స్ తిరిగి షాపింగ్ చేశారా? మరి చేస్తాం. ఇప్పుడే వచ్చారా? ఒక అరగంట అయింది అంతే. ఫుడ్ స్టాల్స్ చూసారా? ఏమైనా డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేశారా మరి సార్? ఇప్పుడే బజ్జీ తిన్నాం. బానే ఉంది ఇక్కడ ఆగ్రాలో. ఇంతకు ముందు వచ్చిన దానికి అంటే ప్రీవియస్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ వస్తున్నాం అంటున్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఏమన్నా డిఫరెన్స్ అనిపించిందా అండి మీకు ఎగ్జిబిషన్ లో? అంతే, అవే ఉంటాయండి ఎప్పుడు. సేమ్ స్టాల్స్. సేమ్ స్టాల్స్ అవే ఉంటాయి. ఏ స్టాల్ ఉందో చెప్పేస్తారు. నైస్ అండి. మారుతూ ఉంటాయి కదా సంవత్సరం. ఈ సందులో నుంచి వేరే సందులోకి పెడతారు. ఇందులోనే వేరే గల్లీ అట్లా మారుతూ ఉంటారు. స్టార్స్ షాపింగ్ ఏమైనా మంచిగా అనిపించిందా? ఇది రెండోసారి కదా, ఫస్ట్ టైం వచ్చినప్పుడు మరి షాపింగ్ ఏమైనా కవర్ చేశారా? ఈయన లుంగీలు కొనుక్కున్నారు. శంకుమార్కి లుంగీలు ఇక్కడే కొంటాం ఎప్పుడు మగవాళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే అండి. ఎలా ఉంది సార్ ఎగ్జిబిషన్? వండర్ఫుల్. ప్రతి ఇయర్ వస్తారా సార్ మీరు? Every year since 30 years we are coming here only. ఎలా అనిపిస్తుంది సార్ అంటే ఎగ్జిబిషన్ కి వచ్చినప్పుడు? వెరీ గుడ్, వెరీ నైస్. అంతా ఎంటర్టైనింగ్ ఉంది. పర్చేసింగ్ ఏమైనా చేసుకోవచ్చు, తినచ్చు, తిరగచ్చు, ట్రైన్ ఎక్కచ్చు, అన్ని వీ కెన్ ఈట్ ఎవ్రీథింగ్ రైట్. అసలు మిమ్మల్ని చూస్తూనే అర్థమవుతుంది మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు ఈ ఎగ్జిబిషన్ లో అనేసి. వెరీ వెరీ హ్యాపీ. ఇప్పటికే 3 సార్లు వచ్చాను. జాన్ 3rd నుంచి ఈ లోపే, జాన్ 3rd కి కదా స్టార్ట్ అయింది, ఈ లోపే 3 సార్లు వచ్చేసారు. కపుల్స్ వచ్చాం, పిల్లలు లేరు ఇక్కడ. అమ్మాయి అక్కడ బయట ఉన్నారు, లండన్ లో, అమెరికాలోను. అవర్ సెల్ఫ్ వి విల్ ఎంజాయ్. Thank you so much sir, thank you. How is exhibition? Nice. Nice. What did you feel? Nice. Here rides. What did you ride in these rides? Which ride your favorite ride? Boat.
Boat ride. Okay. And overall exhibition, what did you like? The rides are the most, and foods. Good. Which is your favorite food? Potato twister. Okay. So you enjoy. Namaste, auntie. మీ పేరేంటండి? నా పేరు రేణుక అండి. ఎగ్జిబిషన్ కి ఎప్పుడైనా వచ్చారా ఇంతకు ముందు? వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది? ప్రీవియస్ కి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఉందండి, చాలా బాగుంది. అవునా? ఏం స్పెషల్ ఉంది ఈసారి? అన్ని బట్టలు, డ్రెస్సెస్ ఇట్లా బాగానే ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, అదే హోమ్ అవి కూడా బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి. ఫుడ్ ఏమైనా టేస్ట్ చేసారా? చేసినాం. పావు బాజీ తిన్నాము, బాగానే ఉంది. లాస్ట్ టైం ఎక్వేరియం ఒకటి పెట్టారు కదా, ఈసారి ఏమైనా ఫైండ్ అవుట్ చేశారా? దాన్ని ఎక్కడైనా కనిపించిందా? అన్ని ఉన్నాయి, అసలు ఇది ఉంది ఇది లేదు అని ఏం లేదు, అన్ని బాగున్నాయి. కునాఫా, అరేబియన్ కునాఫా ట్రై చేసాం ఇప్పుడే. ఎలా అనిపించింది? చాలా బాగుంది. No, it's not. It's a dessert. It's a dessert. We ate chocolate kunafa. It's good. It's like an Arabian dish అన్నమాట. Nice. ఎగ్జిబిషన్ కింద ముందు ఎప్పుడైనా వచ్చారా? అంటే 2 years ago వచ్చిండే, ఇప్పుడు మళ్ళీ రివైండింగ్ ఆల్ ద మూమెంట్స్ అగైన్. చాలా బాగుంది. ఎవ్రీథింగ్ వాస్ క్లీన్. మేము హైజీన్ ఉండదు అనుకున్నాము. వి వెంట్ టు పిస్తా హౌస్. ఎవ్రీథింగ్ వాస్ క్లీన్ అండ్ హైజీనిక్. చాలా బాగుంది. ఎలా ఎంజాయ్ చేశారంటే అన్ని రైడ్స్ కానీ? We are like about to go to the rides and we got handful of shopping. So you are enjoying? Yeah. Yes. నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి. మీ పేరు? డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బి కేశవులు అండి. యాక్చువల్గా నేను కంట్రోల్ రూమ్ నుంచి ఇక్కడ ఇన్ఛార్జి డ్యూటీకి వచ్చాను. ఇక్కడ ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇది నడుస్తూ ఉన్నది. వాస్తవం ఏంటంటే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ హైదరాబాద్కి మీకు వస్తుంది. ఇది ఇక్కడ 2 ఫైర్ వెహికల్, 2 ఫైర్ ఆఫీసర్లు, ఏడిఎఫ్ అంటే అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇది నడుస్తుందండి. దాంతోపాటుగా ఇది చుట్టూ 33 acres అని చెప్పేసి అంటున్నారు. ఈ 33 acresలో కూడా హైడ్ అండ్ పాయింట్ అంటే ఎలాంటి చిన్నపాటి ఒకవేళ ఫైర్ కానీ ఏదైనా జరిగినా ఎక్కడ ఆ ప్లేస్ అయితే ఉందో హైడ్ అండ్ పాయింట్ అంటే ఆ పైపుల ద్వారా అక్కడికక్కడే ఫైర్ని ఆర్పుకోవడానికి 80 హైడ్ అండ్ పాయింట్లు అనేది పెట్టాము. దాంతోపాటు నేను కూడా ఈరోజు వచ్చి చూశాను. ఏంటంటే ఎవ్రీ షాప్కి కూడా ఒక 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే జస్ట్ లైక్ ఫస్ట్ ఎయిడ్ లెక్క, ఒకవేళ చిన్నపాటి ఏదైనా జరిగితే మనం ఆర్పుకోవడానికి కూడా అది పెట్టుకోమని చెప్పేసి రేపు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఇప్పుడే మాట్లాడాను. దాని తర్వాత మనకు పంప్ హౌజులు ఉన్నాయి, 2 పెద్ద పెద్ద పంప్ హౌజులు ఉన్నాయి. ఆ పంపులకు మినిమం 3 పంపులు ఉంటాయండి. 3 ఒకటి జాకీ పంపు, ఒకటి ఎలక్ట్రికల్ పంపు, ఒకటి డీజిల్ జనరేటర్ పంపు. ఈ పంపులు కూడా 80 హైడ్ అండ్ పాయింట్లను కూడా ఒకే టైంలో 2 చోట్ల ఆన్ చేస్తే కూడా మనం ఎంత అంటే అంత వాటర్ మనం స్ప్రే చేసుకోవచ్చు. అదేవిధంగా చుట్టూ కూడా నైట్ మొత్తం 10:30 వరకు మన వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. దాంతోపాటు దీని ఎగ్జిబిషన్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇంజనీర్సు, ఆ తర్వాత పంపు ఆపరేటర్స్ కూడా ఆల్రెడీ అందుబాటులో ఉన్నారు. నేను ఆల్రెడీ చెక్ చేశాను. అన్ని పంపులు కూడా ఆన్ కండిషన్లో ఉన్నాయి. పెద్ద ప్రాబ్లం ఏముందండి, అందరూ హ్యాపీగా. సో మచ్ సార్. ఐ నో సార్, యు ఆర్ ద హార్ట్ ఆఫ్ హైదరాబాద్ అనేసి. ఎందుకంటే మీరు లేనిదే అసలు ఇక్కడ ఏది కూడా నడవదు. అంటే వీఆర్ సేఫ్ అంటే బికాస్ ఆఫ్ యూ. రియలీ థ్యాంక్ యూ అండ్ నైస్ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఫైర్ కమాండ్ కంట్రోల్ రూమ్ వీళ్ళు ప్రతి దగ్గర కూడా ఇంత ప్రీవియస్ లో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చాలా మందికి కూడా చాలా నష్టం జరిగింది. సో ఇంకొకసారి అలాంటిది జరగకుండా ఉండడం కోసం అని చెప్పి ప్రతి షాప్ లో ప్రతి స్టాల్ దగ్గర కూడా ఫైర్ యాక్సిడెంట్ అవ్వకుండా కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నారట. నాట్ ఓన్లీ దాట్, ఇంకా ప్రతి కార్నర్లలో పోలీసు సిబ్బందులు ఉన్నారు. అండ్ ఎవరికి ఏ ప్రాబ్లం కాకుండా ఎటువంటి తొక్కిసలాటలు జరగకుండా కూడా వాళ్ళు చాలా కేర్ తీసుకుంటున్నారు. సో వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు అవర్ పోలీస్. మీ పేరు? మై సెల్ఫ్ రోచిత. ఓకే, ఎగ్జిబిషన్ కి ఎప్పుడైనా ఇంత ముందు వచ్చారా మీరు? లేదు, దిస్ వాజ్ ది ఫస్ట్ టైం యాక్చువల్లీ. ఎలా అనిపిస్తుంది? బాగుంది, బట్ ప్రైజెస్ బిట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. మేబీ ఇక్కడ అంతే ఉండొచ్చేమో. దిస్ వాజ్ మై ఫస్ట్ టైం. బాగానే ఉంది, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. షాపింగ్ ఏమైనా చేశారా? యా, చేసాం యాక్చువల్లీ. బెడ్షీట్స్ అవి చేసాం, నాట్ మోర్ దెన్ దట్. బాగుంది, ఈవెన్ ఆ ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి. ఫుడ్ టేస్ట్ చేశారా? యా, ఫుడ్ వాజ్ టూ గుడ్ యాక్చువల్లీ. ప్రైజెస్ ఉన్నా కూడా ఫుడ్ వాజ్ టూ గుడ్. ఫుడ్ చాలా నచ్చింది మాకు. యు ఆర్ ఫ్రమ్? ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, సో హైదరాబాదీ బిర్యానీ దొరికిందా మరి ఇక్కడ? లేదు యాక్చువల్లీ, హలీం దొరికింది బట్ నో బిర్యానీ ఈజ్ హియర్. ఇక్కడ పిల్లలందరూ ఇష్టంగా రైడ్స్ చేయొచ్చు.
జైంట్ వీల్, కార్, కొలంబస్, బైక్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. రైడ్స్ అయితే కప్స్ అవసరంతో సహా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ప్రతి ఒక్కరు కూడా పిల్లలైతే ఈ ప్లేస్ ఎగ్జిబిషన్ కి వచ్చారు అంటే ఎస్పెషల్లీ దే ఎంజాయ్ ఇక్కడ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడే బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. షాపింగ్ ఇవన్నిటికన్నా కూడా పిల్లలు ఎంజాయ్ చేసే ప్లేస్ ఏది అంటే ఈ రైడ్స్ ప్లేసే. డెకరేషన్ ఐటమ్స్, మన ఇంట్లో కావాల్సినటువంటి ఇంటీరియర్ డెకరేషన్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్, కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ అని డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి ఇక్కడ. సో క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ అనేసి అంటున్నారు. అండ్ డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మీ ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా నుమాయిష్ ఎగ్జిబిషన్ కి రావాల్సిందే, ఇక్కడ షాపింగ్ చేయాల్సిందే. ఫస్ట్ టైమా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారు? ఫస్ట్ టైం అండి. ఎలా అనిపిస్తుంది? ఓకే, గుడ్. కాకపోతే మాక్సిమం లేడీస్ చిల్డ్రన్ కి బాగుంది, జెంట్స్ అంత ఫోకస్ చేయలేదు. హౌవెవర్ హౌస్ కీపింగ్ అండ్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ గుడ్. కంపారిటివ్లీ ఏంటంటే number of models, used models for ladies especially and kids also, and Numaish, I thought the ladies exhibition. ఇక్కడ రైడ్స్ ఉన్నాయి. ఎందుకు సార్ జెంట్స్ కి కూడా సంబంధించిన స్టాల్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా ఇక్కడ. అవన్నీ రెగ్యులర్ కామన్ యూసేజ్ ఫర్ ఆల్, బట్ ఆర్ నాట్ ఓన్లీ డెడికేటెడ్ టు లైక్ జెంట్స్ ఆర్ యంగ్. అలాంగ్ విత్ లేడీస్ అయితే జెంట్స్ కి డామినేషన్ ఉండదు కదా, అంతా మీరే తీసేసుకుంటారు. That's what. Thank you. How you are enjoying this? Very good. Thank you. కోసం ఇంకొక ప్లే జోన్ కూడా ఉంది ఇక్కడ. గన్ షూట్స్ అని, ఆర్చరీకి సంబంధించింది ఇలాంటివన్నీ ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఎంజాయ్ చేసేటట్టుగా మసాజ్ చైర్స్ కూడా ఉన్నాయి. అండ్ నుమాయిష్ స్కేరీ హౌస్ కూడా ఉంది ఇక్కడ. రజిత. ఎగ్జిబిషన్ కి ఎన్నిసార్లు వచ్చారు ఇప్పుడు? అంటే నేను 2 years అప్పటి నుంచి. నాకు 2 years, ఇప్పుడు నాకు 55. ఎలా అనిపిస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు? అంటే చేంజ్ చేస్తూనే బాగుంది, పాతదారిలా అని అనిపిస్తుంది. అట్లా ఏమన్నది ఇంకా కొన్ని పోయినాయి కదా, అప్పుడు మంట అంటించుకొని ఇలా అట్లాంటివన్నీ తీసేసి అప్పుడు అవి చూసేది. కొంచెం బాగుంది, నీట్గా ఉంది, ఇట్లా క్లీన్గా ఉంది, బాగుంది ఈసారి. అంటే ఎప్పుడప్పుడు దుమ్ము లేచి ఇదంతా ఉండేది, అదంతా లేదు, బాగా అనిపిస్తుంది. రష్ ఎక్కువ అయిపోయింది, ఆ రష్ తోటి ప్రాబ్లం అవుతుంది. స్టాల్స్ బాగుంది. షాపింగ్ చేసినాం, చాలా చేసినా అక్కడ పెట్టేసి వచ్చినాం. షాపింగ్ ఎప్పుడు చేస్తాం, ఎవ్రీ ఇయర్. ఫుడ్ ఇంకా చేయలేదు, ఇప్పుడు చేయాలి. ఇప్పుడే ఒక 1/2 hour అయిందంటే వచ్చి షాపింగ్ అయిపోయింది, కొంచెం చేసేసిన. నెక్స్ట్ ఇప్పుడు కాశ్మీరీ స్టాల్స్ దగ్గరికి వెళ్దాము, ప్యూర్ సిల్క్ శారీస్ కోసం. సో ఇట్స్ ఫస్ట్ టైం కాదు ఇది. ఐఎమ్ 32 నౌ. సో 32 నుంచి వస్తూనే ఉన్నాను. వెన్ ఐ వాజ్ 1 year old. సో ఇది ఒక నాస్టాలజీ అనమాట, నాట్ ఓన్లీ ఫర్ మీ, ప్రతి ఒక్క హైదరాబాద్కి ఒక నాస్టాలజీ ఇది. సో ఎగ్జిబిషన్ అంటే 1 monthలో కంపల్సరీ ఒకసారి వస్తాం, రాకపోతే ఇట్స్ నాట్ ఆ ఇయర్ పోయినట్టు. కోవిడ్ అప్పుడు చాలా బాధపడ్డాము, 2 years లేదు. సో ఏంటంటే ఇది మాకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్, మోర్ దెన్ ఎగ్జిబిషన్, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అంట. రేపు మా పిల్లలకి వాళ్ళకు కూడా చెప్పి, ఎందుకంటే మా మధ్య మా అమ్మమ్మ వచ్చేది, మా అమ్మ వస్తుంది, ఇప్పుడు మేము వస్తున్నాం, నా నెక్స్ట్ జనరేషన్. ఇట్స్ నాట్ ఇట్స్ ఎన్ ఎమోషన్, ఒక టైప్ ఆఫ్ ఎమోషన్. సో దానికి హైదరాబాద్ ఈస్ వీ గెట్ కనెక్టెడ్ టు. సో ఎగ్జిబిషన్ అంటే మాకు అది ఒక పండుగ లాగా హైదరాబాదీస్కి మాత్రం. సో చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి వీ లవ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంజాయ్ చేస్తున్నాను చెప్పు. ఎగ్జిబిషన్ ఎలా ఉంది? ఎగ్జిబిషన్ ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎగ్జిబిషన్ లా. ఎలా ఉంది? మజాగా ఉంది. మజాగా ఉందా? ఏమేమి తిన్నావు నువ్వు? నేనా? నీ పులిహోర తిన్నా. అయ్యో, ఎగ్జిబిషన్ వచ్చి పులిహోర తిన్నావా? ఐస్ క్రీమ్ తినలేదా? ఐస్ క్రీమ్ తిన్నా. తిన్నావా? బాగుందా? జూలా. అవునా? బాగుందా? బాగుంది జూలా. ఇంకేం నచ్చింది నీకు? నాకు ఇవన్నీ నచ్చినాయి బాబుగా. అవునా? ఇక్కడే ఉండిపోదామా మరి? ఇక్కడే ఉండిపోదామా? ఈ ఎగ్జిబిషన్ లో ఉండిపోదామా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఐటీవీ టీవీ. థ్యాంక్ యూ. హాయ్, can you say about exhibition?
చిక్కు చిక్ 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 రైలు వస్తుంది, పక్కకు జరగండి. ఈ పాట గుర్తుంది కదా అందరికి, చిన్నప్పుడు మనకి పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు, మనం కూడా నేర్చుకున్నాము. ఎగ్జిబిషన్ చూడాలి అంటే మాత్రం ఈ ట్రైన్ ఎక్కేస్తే ఒక్కసారి ఓవరాల్ గా ఎగ్జిబిషన్ మొత్తం చూడొచ్చు. చాలా మంది చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది ఈ ట్రైన్ ఎక్కడానికి కూడా. నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. బట్ నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఐ విల్ గో ఇన్ దిస్ ట్రైన్. హాయ్ అండి. హాయ్. ఎలా ఉంది ఎగ్జిబిషన్? బాగుంది. ఎప్పుడైనా ఇంతకు ముందు ప్రీవియస్ వచ్చారా మీరు ఎగ్జిబిషన్? When I am from 10 years, I'll come to exhibition. How you are feeling in this exhibition? I feel good. What is special in this? Like food is special, shopping, everything. 10 years, మీకు 10 years ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? నేనేం కొన్నా, మా మదర్ వాళ్ళు కొంటారు కదా. అంటే ఏమైనా స్పెషల్ అనిపిస్తుందా? ఇయర్ ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా? చేంజెస్ అంటే పబ్లిక్ ఎక్కువ అవుతున్నారు డే బై డే. స్టేట్స్ నుంచి కూడా చాలా మంది స్టాల్స్ పెడుతూ ఉంటారు. యా. సో అంటే ఫుడ్ పరంగా ఏమైనా స్పెషల్ టేస్ట్ చేశారా? ఫుడ్ పరంగా అంటే ఇక్కడ చికెన్ సూప్ బాగుంటుంది, ఆ పులిహోర, ఆ హలీం గురించి అయితే ఎవ్రీవన్ విల్ కమ్ ఫర్ హలీం ఓన్లీ. యా. ఇంకా యా, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో ఎగ్జిబిషన్ అంటేనే ఎంజాయ్మెంట్ అండి. ఎగ్జిబిషన్ ఈజ్ ఎంజాయ్మెంట్. దట్స్ రైట్. ఓకే. యా. రెడీమేడ్ గార్మెంట్స్ అండ్ డిఫరెంట్ ప్రైజెస్లలో తక్కువ ధరలకి చాలా ప్రొడక్ట్స్ వస్తాయని చెప్తుంటారు. ఎస్పెషల్లీ కాలేజ్ గర్ల్స్, చిన్నపిల్లలకి అయితే చాలా బాగున్నాయి. బెడ్షీట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అవైలబుల్గా. సో ఎవరికి ఇష్టమైన షాపింగ్ వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ. ఆడవాళ్ళు అయితే అసలు మొత్తం షాపింగ్లోనే ఉండిపోయారు. ఇక్కడ మసాజ్కి సంబంధించినటువంటి చైర్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో మనం జనరల్గా ఇవన్నీ కూడా అక్కడ మాల్స్లలో చూస్తుంటాము, ఇవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఏంటంటే మన హైదరాబాదీ, మన తెలంగాణ యొక్క చేనేత దానికి వచ్చేసాము. ఇంకా చాలా స్టాల్స్ ఓపెన్ అయ్యేది ఉంది. ఇక్కడ కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ చాలా మంచిగా ఉంటుంది. సపోర్ట్ కూడా మేము ఇక్కడ నుంచి ఇస్తాం. ఇక్కడ ఎలా ఉంది సార్? ఏమేమి ప్రొడక్ట్స్ మా దగ్గర? చిమ్నీ, హాబ్, కుక్ టాప్స్, డిష్ వాషర్స్, ఓవన్స్, మైక్రోవేవ్, ఫ్యాన్, కూలర్, గీజర్స్. ఇప్పుడు లేటెస్ట్ లాంచింగ్ లో ఏమంటే ఐఓటీ టెక్నాలజీ వచ్చింది. అది మీరు ఆపరేట్ చేయవచ్చు విత్ వైఫై అండ్ ఆల్. మొబైల్. ఎస్. Automatic, and these are all the FFD technology. That means something fell on the flame goes off, within 2 seconds the gas supply is also cut off. So these are all the sensors what we have. Mottam sensors to vachindi ఇప్పుడు latest one. ఇంకా లేటెస్ట్ అంటే మీకు స్పెల్ ప్రూఫ్ వచ్చింది. ఈ మోడల్ స్పెల్ ప్రూఫ్. ఏదైనా పొంగిపోయి పడితే కూడా లోపల ఏం పోదు. దిస్ కాల్ స్పెల్ ప్రూఫ్. అండ్ దిస్ ఈస్ స్క్రాచ్ ప్రూఫ్ గ్లాస్ విత్ 10 years వారంటీ. వేడిగా ఉంటేనప్పుడు నీళ్ళు వేయవద్దు అంతే. దట్ ఈస్ నార్మల్ ఫిజిక్స్. ఏమంటే అప్పుడు మాలిక్యూల్స్ కొంచెం ఎక్స్పాండ్ అయి ఉంటుంది. సడన్గా వాటర్ వేసుకుంటే అది కాంట్రాస్ట్ అయిపోయి క్రాక్ వస్తుంది. దట్స్ నార్మల్ ఫిజిక్స్. తెలంగాణ అంటేనే చేనేతకి పెట్టింది పేరు. మరి అటువంటి చేనేత షాప్ చూస్తే మనం ఆగిపోతామా? ఇంకొక స్టాల్ కూడా ఓపెన్ అయ్యేది ఉంది, బట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. బట్ ఉన్న స్టాల్ చూస్తేనే చాలు రా బాబు, ఎంత బాగున్నాయంటే అసలు. ఇక్కత్ అండ్ పోచంపల్లి, గద్వాల్ నుంచి ఇవన్నీ స్పెషల్స్ ఉన్నాయి ఇక్కడైతే.